పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీకి బిగ్ షాక్ ఎదురైంది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ యేసోబు రాజీనామా చేశారు. మాచర్ల పురపాలక సంఘ చైర్మన్ మాచర్ల యేసోబు శనివారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను టౌన్ ప్లానింగ్ అధికారికి చైర్మన్ యేసోబు అందజేశారు. ఇప్పటికే 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మరో 2 రోజుల్లో మాచర్ల మున్సిపాలిటీలో టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సంతోషిని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి అయితే మాత్రం ఎదురు దెబ్బ తగులుతానే ఉంది. ఇప్పటికే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా రాజీనామాల పర్వం ఒక్కొక్క కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే ఒక చర్చ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా కూడా అక్కడికక్కడ రాజీనామాల పర్వం అయితే మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. దాదాపుగా ఏదైతే ఈ మధ్య కాలంలో కూడా చాలా చోట్ల రాజీనామాల పర్వం కొనసాగి ఎక్కడికక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఆయా సంబంధించినటువంటి చైర్మన్ స్థానాలను కూడా కైవసం చేసుకుంటా ఉంది. మరి అందులో భాగంగానే పల్నాడు జిల్లా మాచర్ల అంటే వైసీపీ అడ్డా అంటారు. అలాంటి మాచర్ల ప్రాంతంలో కూడా ఈ రోజు వైసీపీకి ఒక భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా యేసోబు వైసీపీ తరఫున కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత 4 వారం రోజుల క్రితం నుంచి కూడా పూర్తి స్థాయిలో మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు అయితే మాత్రం మారిపోయి దాదాపు 16 మంది వైద్యోపాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం, మరి తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దానిపై కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా చైర్మన్ పదవిపై కూడా ఇప్పటికే కసరత్తు అయితే మాత్రం వేగవంతం జరిగింది. మరి అందులో భాగంగా వైసీపీ నుంచి ఇప్పటికే దాదాపు 16 మంది కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరడం, మరి టీడీపీలో చేరినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా చైర్మన్ సంబంధించినటువంటి పదవిని కూడా గత సాయంత్రం యేసోబు అయితే మాత్రం తన పదవికి రాజీనామా చేస్తూ ఒక లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇక వైసీపీలో ఉండలేను, తన వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల తను పార్టీని వెళ్ళిపోతున్నానంటూ యేసోబు కూడా ఆ యొక్క లెటర్ లో పొందుపరిచి ఆయా సంబంధించినటువంటి లెటర్ ని కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారికి అందజేసి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా మాచర్ల మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అయితే మాత్రం కసరత్తు వేగవంతం చేస్తా ఉన్నారు. మరొక 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కూడా మాచర్ల నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా పూర్తి స్థాయి కసరత్తు చేయబోతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరొక 2 రోజుల్లో కూడా మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఎవరనేది కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కూటమి టీడీపీ అయితే మాత్రం ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవిని అయితే మాత్రం కైవసం చేసుకోబోతా ఉంది. మొత్తానికి రాష్ట్రంలో వైసీపీకి అయితే మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక మాచర్ల నియోజకవర్గం అంటే వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద మొత్తంలో షాక్ తగలడంతో కూడా రానున్న రోజుల్లో వైసీపీ మరింత డీలా పడేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవిపై అయితే ఇప్పటి వరకు ఒక స్పష్టత రాకపోయినప్పటికీ కూడా గత సాయంత్రం అయితే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. 16 మంది కౌన్సిలర్ వెళ్ళిపోయారు. మరొక చైర్మన్ పదవి కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ కూడా రాజీనామా చేయడంతో ఇక పూర్తి స్థాయిలో మాచర్ల నియోజకవర్గంలో వైకాపా అయితే మాత్రం డీలా పడిపోయిందని చెప్పాలి. సంతోషం. రైట్ పవన్, థ్యాంక్ యూ. విమర్శ పార్టీ గురించి కాదు కానీ పబ్లిక్ సఫర్ అవుతున్నారు, ఆడబిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో నేను మొట్టమొదటి మీటింగ్ తో మాట్లాడాను. ఇందులో 2 ప్లేసులు 3 ప్లేసులు కమిషనర్ గారు కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు కొంతమంది వ్యక్తులు. మున్సిపాలిటీ టాయిలెట్స్ కట్టుబడి తర్వాత నిర్వహణ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇవి మూలపడతాయి కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలోనే టాయిలెట్స్ వాళ్ళే బిల్డ్ చేసి వాళ్ళే తను ఏదైతే ఫీజు వసూలు చేస్తున్నారో అది వాళ్ళే వసూలు చేసుకుని మున్సిపల్ నిబంధనలకు లోబడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ప్రపోజల్ వచ్చింది. విమర్శ పార్టీ గురించి కాదు. పేదలకు పంపిణీ చేసే పీడీ